వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్స్. సో గోల్డ్ రేట్స్ అన్నమాట. సో చాలా మంది ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి గోల్డ్ రేట్స్ చాలా పెరుగుతా వస్తూ ఉంది అన్నమాట. సో ఏదైతే ఒక న్యూస్ వైరల్ అవుతుంది, ఒక 25,000 తులం గోల్డ్ రేట్ పైన 25,000 తగ్గనుంది అని అయితే ఒకటి అయితే న్యూస్ వైరల్ అవుతుంది. సో అది ఎంతవరకు నిజము ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో టుడే అయితే గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే మాత్రం సో 90,000 మార్క్ అంటే కాస్త స్వల్పంగా అయితే తగ్గింది అన్నమాట. సో ఇప్పటి వరకు అయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి 90,000 ఉంది, 95,000 దాటింది అన్నమాట. సో 4-5 రోజుల్లోనే 98,000 మార్కు చేరుకుంది. సో ఈ క్రమంలో వచ్చేసి ఈ రోజు స్వల్పంగా తగ్గిందనమాట బంగారం ధరలు. సో స్వల్పంగా తగ్గి ఎలా ఉంది అని అంటే 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి మనకి 10 గ్రాముల బంగారం ధర 97,650 రూపాయలు ఉంది అన్నమాట. సో 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 89,450 రూపాయలు ఉంది. సో ఇంకా అంటే 10 గ్రాముల బంగారంపై 10 రూపాయలు తగ్గింది. అండ్ ఇక కిలో వెండి విషయానికి వస్తే 1,100 రూపాయలు ఉందన్నమాట. సో దీనిపై మాత్రము వెండి మాత్రం పెరిగింది, 100 రూపాయలు పెరిగింది. సో ఏంటంటే ఈ 25,000 నిజంగానే తగ్గబోతుందా అనే విషయానికి వస్తే చాలా మంది ఏంటంటే ఇక అదర్ కంట్రీస్ కావచ్చు, చాలా మంది ఏంటంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసే కంట్రీస్లో చైనా నంబర్ 1 ప్లేస్లో ఉంది అన్నమాట. సో ఇప్పటికే 3,000 టన్నుల గోల్డ్ సో చైనా దగ్గర ఉంది. సో ఇది ఏంటంటే డిజిటల్ లాగా అన్నమాట. ఈ అంటే అదర్ కంట్రీస్ బ్యాంకుల్లో సో గోల్డ్ని కొనుగోలు చేస్తూ ఉందన్నమాట. సో ఇప్పటికీ చైనా కూడా ఇంకా గోల్డ్ కొనేందుకు రెడీ అవుతుంది. ఒకవేళ చైనా కనుక గోల్డ్ అయితే కొనేస్తే భారీ మొత్తంలో ఒక 100 టన్నులు అలా గోల్డ్ కొనేస్తే ఖచ్చితంగా మన అదర్ కంట్రీస్కి ఇక్కడ బంగారం ధరలు దిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఈ వేళ చూసుకున్నట్లయితే అందుకే 25,000 తగ్గనుంది రానున్న రోజుల్లో అని అయితే